హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 4 years ఓల్డ్ ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 2 flats మాత్రమే ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 11 flats వరకు ఉంటాయి. పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ప్లస్ దీనికి పెద్ద బాల్కనీ ఉంటుంది ఈ ఫ్లాట్కి. ఇక్కడ నుంచి ఓనర్స్ వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారండి, అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. డైరెక్ట్ మీకు ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇక్కడ ఏదైతే సోఫా చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారో, అండ్ అలాగే బెడ్స్, గీజర్స్, ఏసీస్ ఇవన్నీ ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి బాజ్పల్లిలో ఉంటుంది. బాజ్పల్లి నేషనల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఈ ఫ్లాట్కి పెద్ద పూజా రూమ్ కూడా ఉంటుందండి, బిగ్ సైజ్ పూజా రూమ్ ఉంటుంది. ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో నుంచి మీకు ఇక్కడ హాస్పిటల్ అనేది కనిపిస్తుందండి. న్యూ హాస్పిటల్ ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ దగ్గరలో నుంచి మీకు ఈ బాల్కనీలో నుంచి కూడా ఆ హాస్పిటల్ కవర్ చేస్తాము. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, ఇది హాస్పిటల్ అండి, రిచ్ హాస్పిటల్. ఇది బాజ్పల్లిలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇది హాస్పిటలే ఉంటుందండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బాల్కనీస్లో కూడా టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. బెడ్రూమ్స్లో కూడా బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ కూడా ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారండి. దీంట్లో రీసెంట్గానే వుడ్ వర్క్ చేయించారు. వుడ్ వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చేయించారు బెడ్రూమ్స్లో. 3 bedrooms కూడా అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయండి. దానికి చాలామంది అడుగుతూ ఉంటారు 3 bedrooms కూడా అటాచ్ వాష్రూమ్ ఉన్న ఫ్లాట్ కావాలని. సో ఇది అలానే ఉందండి, 3 washrooms ఉంటాయి దీంట్లో అటాచ్డ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్కి ఏమో ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్ కూడా వెస్టర్నే ఉంటుంది. 2 వెస్టర్న్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒకటేమో ఇండియన్ వాష్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన కిచెన్లో కూడా హెవీగా వుడ్ వర్క్ చేయించారు. యూటిలిటీ ఏరియాలో గ్రిల్ చేయించారు. చాలా స్పేసెస్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 14-16 SFTతోనే ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇది అఫీషియల్ ఫ్లోర్, మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 30 square yards వరకు వస్తుందండి. ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంటుంది. పూజా రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఇండియన్ టాయిలెట్ ఉంటుందండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు, వుడ్ వర్క్ ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఏమో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, దీనికేమో ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు 2 bedrooms చూపించామండి. ఇంకో బెడ్రూమ్ ఇటువైపు ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇది ఇంకో బెడ్రూమ్స్ చాలా స్పేసెస్గా ఉంటాయండి. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేయించారు. ప్లస్ దీని కూడా అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ ఫ్లాట్ దగ్గర నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో అవుతుందండి. అండ్ అలాగే JNT మెట్రో స్టేషన్ కూడా దగ్గరనే ఉంటుంది. మీకు లొకేషన్ హైలైట్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూద్దాం.
ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి. ఇక్కడ బిల్డింగ్ ఎలివేషన్ అనేది చూపిస్తున్నాము. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 11 ఫ్లాట్స్ వరకు ఉంటాయండి. పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్కి ఈక్వల్లో ఉంటుంది. వర్షం పడితే కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. లొకేషన్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. బాస్పల్లి మెయిన్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మన కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది మన కార్ పార్కింగ్. G2 మన కార్ పార్కింగ్ అండి. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి. ఇది 4 years ఓల్డ్ మాత్రమే. అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు హాస్పిటల్ అనేది చూపిస్తామండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది రీచ్ హాస్పిటల్, ఇది న్యూ హాస్పిటల్. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.